అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని రుద్రవర్మ మహారాజు పాలించేవాడు. అతను మహా దుర్మార్గుడు. ప్రజల వద్ద నుండి అధిక పన్నులు వసూలు చేస్తూ ప్రజలను పట్టించుకోకుండా పీడించేవాడు. ఓసారి రుద్రవర్మకి ఒక ఆలోచన వస్తుంది. రాజ్యంలో ముసలివారితో ఎలాంటి ఉపయోగం లేదు, వారు ఏ పని చేయలేరు, ఎందుకు పనికిరాని వీరికి తిండి పెట్టడం దండగా, అనవసరంగా వీరికి తిండి పెట్టడానికి బోలెడు ఖర్చు అవుతుంది, అదే ఈ ముసలివారు లేకపోతే బోలెడు ధనం ఆదా అవుతుంది అని అనుకుంటాడు రుద్రవర్మ. అప్పుడు రాజ్యంలో ఏ పని చేయని ముసలివారందరినీ చంపమని తన సైనికులను పంపిస్తాడు. తల్లిదండ్రులను, అల్లారు ముద్దుగా పెంచిన అవ్వాతాతలను సైనికులు చంపుతుంటే ప్రజలు ఎంతో బాధపడ్డారు. బాధపడడం తప్ప రుద్రవర్మకు ఎదురు తిరిగే ధైర్యం లేని ప్రజలు ఏమీ చేయలేకపోతారు. రాజ్యంలోని ముసలివారందరినీ సైనికులు చంపుతుండగా తన తండ్రి అంటే అమిత ప్రేమ గల భద్రయ్య మాత్రం సైనికులకు దొరకకుండా తన తండ్రిని దాస్తాడు. కనపడిన ముసలివారందరినీ చంపేసి వెళ్ళిపోతారు సైనికులు. తన తండ్రి ఎవ్వరికంటా పడకుండా భద్రయ్య జాగ్రత్త పడతాడు. ఇలా కొద్ది కాలం గడిచాక రాజ్యంలో కరువు వస్తుంది. వర్షాలు కురవక, పంటలు సరిగా పండక ప్రజలు కష్టాలు పడుతుంటారు. తినడానికి తిండి కూడా లేని దుస్థితికి చేరుకుంటుంది రాజ్యం. ఈ కరువు నుండి ఎలా బయటపడాలి అని జ్యోతిష్యులను, పండితులను పిలిపించి అడుగుతాడు రుద్రవర్మ. ఈసారి రాబోయే వర్షాకాలంలో వర్షాలు పడే అవకాశం ఉందని పండితులు చెబుతారు. కానీ ప్రజల వద్ద తినడానికి కాస్త తిండి గింజలు తప్ప నారు కోసం కూడా ధాన్యపు గింజలు లేకుండా పోతాయి. ఏం చేయాలో అర్థం కాక అయోమయ పరిస్థితిలో ఉంటారు అందరూ. ఈ పరిస్థితుల్లో భద్రయ్య తండ్రి కొడుకును పిలిచి ఒక ఉపాయం చెప్తాడు. భద్ర, పొలం నుండి ఇంటి వరకు వచ్చే దారిని దున్నిపెట్టు నాయనా అని అంటాడు. భద్రయ్య తండ్రి చెప్పినట్టుగానే చేస్తాడు. కొద్ది రోజుల్లోనే వర్షాలు పడి భద్రయ్య దున్నిన దారిలో నారు మొలుస్తుంది. ఈ నారుని తీసి పొలంలో నాట్లు వేయమని చెప్తాడు భద్రయ్య తండ్రి. భద్రయ్య పొలంలో నాట్లు వేసిన కొద్ది రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. రాజ్యం అంతా తిండిలేక అల్లాడుతుంటే భద్రయ్యకు మాత్రం పంట చేతికి వచ్చిన విషయం రుద్రవర్మకు తెలుస్తుంది. ఇది ఎలా జరిగిందో తెలుసుకుందామని రుద్రవర్మ భద్రయ్యను పిలుస్తాడు. భద్రయ్య తాను ఎలా పండించాడో వివరంగా చెప్తాడు. భద్రయ్య చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయిన రుద్రవర్మ, అసలు ఇలా ఎలా చేశావు, నీకు అలా చేయాలని ఎలా తెలుసు అని అడుగుతాడు. అసలు విషయం చెప్పడానికి భద్రయ్య భయపడుతుంటే, ఏం భయపడకు భద్రయ్య, నిజం చెప్తే నేను ఏమీ చేయను అని భరోసా ఇస్తాడు రుద్రవర్మ. అప్పుడు భద్రయ్య ఈ ఉపాయం చెప్పింది తన తండ్రి అని చెబుతాడు. భద్రయ్య తండ్రిని రుద్రవర్మ పిలిచి ఈ ఆలోచన ఎలా వచ్చింది అని అడుగుతాడు. మహారాజా, పొలంలో పండిన ధాన్యాన్ని బస్తాల్లో వేసి ఎడ్ల బండ్లలో తీసుకువస్తుంటే ఎలాగైనా దారి వెంబడి ధాన్యం పడుతుంది. ఇది నేను ఎన్నో ఏళ్లుగా చూస్తున్నాను. దారిలో మనం నడవడం వల్ల ఆ ధాన్యం భూమి లోపలికి వెళ్ళిపోయింది. అందుకే ఆ దారంతా దున్నమన్నాను. దున్నగా భూమి లోపల ధాన్యం పైకి వచ్చింది. వర్షం పడగానే ఆ ధాన్యం మొలకెత్తింది. ఇవన్నీ అనుభవంతో నేర్చుకున్నవి అని అంతా వివరిస్తాడు భద్రయ్య తండ్రి. భద్రయ్య తండ్రి అనుభవంతో చెప్పిన మాటలు రుద్రవర్మను ఆలోచింపచేస్తాయి. ముసలివారితో ఏ ఉపయోగం లేదనుకున్న రుద్రవర్మ వారి అనుభవం ఈ తరానికి ఎంతో అవసరమని అర్థం చేసుకుంటాడు. ముసలివారిని చంపేయాలన్న ఉత్తర్వును తీసేస్తాడు. ఆ రోజు నుండి ప్రజలను ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టకుండా కన్నబిడ్డల్లా చూసుకుంటాడు రుద్రవర్మ.